శివ ఒక కారణం, పైకి చాలా మంగళంగా ఉంటావు, లోపల మంగళప్రదుడివి. భవ, నువ్వు చాలా బతికించగలిగిన లక్షణం ఉన్నవాడివి. సకల భువన బంధో, ఎన్ని ఉన్నా మీ నాన్నగారు ఎక్కడంటే అవన్నీ అనవసరం అండి, మీరు నా గురించి పట్టించుకోండి, నాకు చిన్నప్పుడు కోపం వచ్చి 10th క్లాస్లో మా అమ్మా నాన్న తొలిసి వచ్చాను. సచ్చిదానంద సింధో, ఎప్పుడో ఆనందమునకు సముద్రమైనటువంటి వాడా, నేను నీకు మమ గుణ దుర్యాం బుద్ధి కన్యాం ప్రధాన్యే, మా అమ్మాయిని నీకు ఇద్దామనుకుంటున్నాను. ఇన్ని గుణాలున్న అల్లుడు నాకు ఎక్కడ దొరుకుతాడయా? ఎవరో తెలుసా? నా కూతురు, నా బుద్ధి. నా బుద్ధిని నీకు ఇచ్చేస్తాను స్వామి, కూతురుగా నీ భార్యగా స్వీకరించు. ఇదేం ఆఘాయిత్యమయ్యా, నువ్వు నాకు భార్యగా నీ కూతురునిస్తే మరి గౌరీ కోపం రాదా? ఈశ్వరా, నీ భార్యగా రావడం అంటే నీకు మాత్రమే భార్య కాదు, ఎందుకు వస్తోందో తెలుసా మీ ఇంటికి మా అమ్మాయి? నీకు గౌరీకి కలిపి సేవ చెయ్యాలి నా బుద్ధి. నా కూతురు మీ ఇద్దరికీ సేవ చేసుకోవడానికి వస్తుంది. నువ్వు మాత్రం ఒక్క ఉపకారం చెయ్యాలి, నాకు ఒక్కతే కూతురు, బుద్ధి ఒక్కటే కదా, ఇల్లరికం వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ కూర్చున్నారా? ఎలా కూర్చోవాలి? శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా, గౌరితో వచ్చి ఇక్కడ కూర్చో. ముదమంద గౌరితో కలిసి కూర్చుండు, మన మానస పూజలో ఉంది కదండి, ఇక్కడ కూర్చుంటే నా బుద్ధి ఏం చేస్తుంటుంది? నా కూతురు బుద్ధి అనబడే నా కూతురు ఎప్పుడూ మీ ఇద్దరికీ సేవ చేస్తుంది. ఇల్లరికం రా తండ్రి అని అంత అందంగా అడుగుతారు. అంటే బుద్ధి ఎప్పుడూ ఈశ్వర పాదములను పట్టి ఉండాలి. ఒకనాడు భ్రంశమైంది, నిజమే, పొరపాటు పడ్డావు, ఏదో శంకరుణ్ణి నింద చేశావు, పెద్దవాడివి, ప్రజాపతి నీకు బిరుదెందుకు? ఇంకా బ్రహ్మగారి తర్వాత పుట్టినవాడివే. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం మధమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతక. ఇవాళ కోపం వచ్చింది, పోన్ రేపు పొద్దున్న ఒక్కసారి పోన్లే, పొరపాటు జరిగిపోయింది, కోపం వచ్చింది, అల్లుడా పోన్లేవయ్యా, పెద్దవాడిని ఏదో అన్నాను మనసులో పెట్టుకోకు, నేను అన్నది నీకు ఆశీర్వచనం అని ఒక్క మాట చెప్తే అయిపోయింది కదా. ఆ మాట అనడం ఇష్టపడలేదు సరిగదా. ఇప్పుడు శంకరుణ్ణి అవమానించాలనుకున్నాడు. ఎలా అవమానించాలి? ఆయన పూజనీయుడు కాడు అని లోకమునకు నిరూపించాలి. ఎలా నిరూపించాలి? తను పిల్లనిచ్చిన వాడే ఆయన్ని పిలవకుండా లోకమంతా యజ్ఞం చేసేటప్పుడు ఆయనకి హవిస్సులిస్తే అసలు నేను పిలవలని నిరీశ్వర యాగం చేస్తాను. కాబట్టి ఎటువంటి యాగం చేస్తాను? అరుద్రంబుగా వాజపేయ సవనంబుగా వించి తదనంతరంబ బృహస్పతి సవననామకంబైన మఖంబుసేయునుపక్రమించిన అచ్చటికింక్రమంబున వాజపేయ యాగం చేసి, అది కూడా రుద్రుడు పరమశివుడు లేకుండా, శివుడికి హవిస్సులు ఇవ్వకుండా, అంటే వేదం చెప్పిన విధానాన్ని తిరగరాసి ఒక కొత్త యజ్ఞాలు సృష్టించి వాటికి యజ్ఞాలని పేరెట్టి చెయ్యడం మొదలెట్టినవాడు. బహుశా దీనికి ఆదికర్త దక్షుడే ఉండవచ్చు. కాబట్టి నిరీశ్వర యాగం చేస్తున్నానని ఒక యాగం మొదలెట్టాడు. దీనికి శివుణ్ణి నేను పిలవను, అందరినీ పిలిచాడు. ఇప్పుడు తన అల్లుడి మీదే ఇంత కక్ష పట్టాడే, లేచి నిలబడలేదని పిలిస్తే వెళ్ళకపోతే ఇంకెంత కక్ష పెట్టుకుంటాడో. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? వెళ్ళితే ఓ గొడవ వదిలిపోతుంది, మనకెందుకు వచ్చింది? కాబట్టి అందరూ బయలుదేరి అక్కడికి వెళ్ళాలి, ఆ యజ్ఞం దగ్గరికి. అందరూ బయలుదేరి వెడుతున్నప్పుడు పెద్ద కోలాహలం. వాళ్ళని వీళ్ళని పిలవలేదండి. మళ్ళీ అదేదో 10 మందిని పిలిచి చేశాడనుకోండి, ఏముందండి ఏదో 10 మంది తెలియని వాళ్ళు వెళ్ళారంటారు. అలా కాదు, లోకం అంతటినీ పిలవాలి, అందరూ రావాలి. ఒక్క శివుణ్ణి మాత్రం నేను పిలవను. అసలు మీకు నేను శాస్త్రంలో ఒక మర్యాద చెప్పనండి. ఇంటి యజమాని యొక్క గౌరవము దేని వల్ల ప్రకటితమవుతుందంటే అల్లుడి వలన ప్రకటితమవుతుంది. నేను ఈ మాట అంటే మీరు క్షమించండి నన్ను. మీ ఇంట్లో ఒక గొప్ప శుభకార్యం జరుగుతోందనుకోండి, ఇంటికొచ్చే బంధువులందరినీ తీసుకురావడానికి తన కొడుకు విడితే చాలు. అల్లుడు గారు వస్తున్నారనుకోండి, ఆయన కన్నా గొప్ప బంధువు లోకంలో ఉండడు మామగారికి. ఎందుకంటే పుత్రపంచకంలో ఒకడిగా వచ్చాడు, కూతురి మెళ్ళలో తాళి కట్టి మామగారు తానే వెడతాడు స్టేషన్కి వెళ్ళి. అది మర్యాద. ఆ అల్లుడు గారిని ఇంటికి తీసుకొస్తాడు. ఎంతమంది రానివ్వండి, ఒక మాట అడుగుతారు, అదేమిటంటే హారతి పట్టడానికి మీ అమ్మాయి రాలేదా, అక్క చెల్లెలు రాలేదా అంటారు. అమ్మాయి అల్లుడు గారు వస్తే ఆ అందం వేరు. మా బావగారు ఆయన తిరుగుతుంటే ఎంత అదృష్టమో చూడండి, కొడుకులా కలిసిపోయిన అల్లుడు అంటారు. అటువంటి అల్లుడు ఉండడం, అలా కూతురు అల్లుడు ఇంటికి శుభకార్యానికి వారం రోజులు ముందు రావడం ఆ ఇంటి అదృష్టం. అలా అల్లుడితో సత్సంబంధాన్ని నిరపుకోవడం మామగారి సంస్కారం. కనుక ఇప్పుడు ఏమైంది?
అల్లుడు ఆయన రావాలి. పోని అయోగ్యుడా? ఆయన ఏమైనా పనికిమాలినవాడా? లోకము చేత దూషింపబడినవాడా? ఆయన లోకపూజితుడు. మా ఇంటికి వస్తే చాలని 10 మంది పొంగిపోయేవాడు. శంకరాచార్యుల వారి చేత స్తోత్రము చేయబడినవాడు. ఆయన ఈయనకొక్కడికే పనికి రాలేదు. ఎవడు యోగ్యుడు, ఎవడు అయోగ్యుడు? కాబట్టి ఆయనని పిలవకుండా నిరీశ్వర యాగం చేస్తున్నాడు. ఇది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుంది? అర్థం లేనటువంటి కక్ష. మనుష్య జ్ఞానము దేనికి పనికి రావాలో తెలుసా అండి? ఎప్పుడో అప్పుడు మీరు అగ్నిహోత్రాన్ని చల్లార్చాలి. మీ కోపాన్ని పక్కన పెట్టేసి పరిష్కారం వైపుకు వెళ్ళిపోతూ ఉండాలి అడుగులు. అది వెయ్యలేదు దక్షుడు. దాన్ని ఇంకా సాగతీశాడు బాగా. అది ఎంతవరకు వెళ్ళింది? నిరీశ్వర యాగానికి అందరినీ పిలిచాడు. పిలిస్తే కరమనురక్తి అమ్మకము కన్గొను వేడుక దొంగలింపగా పరమముని ప్రజాపతి సుపర్వ మహర్షివరుల్ సభార్యులై పరువడి వచ్చి అందరు శుభస్తట దీవనలిచ్చి దక్షుచే బొరిబొరి అచ్చటన్ విహిత పూజలనొందిరి సమ్మదంబునన్. మహర్షులు వచ్చారు, ఋషులు వచ్చారు, వాళ్ళ భార్యలు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు, ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు. విమానాల్లో చక్కగా కూర్చుంటున్నారు. వాళ్ళందరికీ బట్టలు పెడుతున్నాడు, నగలిస్తున్నాడు, వాళ్ళని పూజ చేస్తున్నాడు, పలకరిస్తున్నాడు. మీరు ఇంత వాళ్ళు అంటున్నాడు, అంత వాళ్ళు అంటున్నారు. వాళ్ళందరూ ఈయన్ని గౌరవిస్తున్నారు, ఈయనకి ఆశీర్వచనాలు చేస్తున్నారు, ఈయన వాళ్ళకి సన్మానాలు చేస్తున్నాడు. అందుకుంటున్నారు కానీ పక్కకి వెళ్ళి అందరూ మాత్రం ఒకటి చెవులు కొరుక్కుంటున్నారు. చూడు, మనందరం కావలసి వచ్చాం. మనకన్నా మనమందరికీ పూజనీయుడైన వారిని వదిలేశాడు, మనందరినీ పిలిచాడు. శంకరుడు అల్లుడు పిలవలేకపోయాడు. ప్రాప్తం ఉండాలి కదా, అనుకోరండి మరి. ఇప్పుడు దక్షతనయ సతీదేవి తవిలి ఆత్మ సదనము నుండి జనకుని సవన మహిమ గగనచరులు నుతింప కలకలంబు విని కుతూహలమొప్ప గగనమున చూడ. కైలాస పర్వతం మీద పార్వతీదేవి నించునుంది అంతఃపురంలో. నిలబడితే పైనుంచి విమానాలు వెళ్ళిపోతున్నాయి. ఆ రోజుల్లో యోగశక్తితో విమానాలు మీద వెళ్ళేవారు కదండి. ఆ భార్యలతో కలిసి వెడుతున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా ఉపద్రవం జరిగితే వెళ్ళడం వేరు. ఏ రాక్షసులు వచ్చి అమరావతిని ముట్టడించారనుకోండి, పారిపోతూ ఆర్తనాదాలు వినపడతాయి. ఇప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఏదో పెద్ద ఉత్సవానికి వెళుతున్నారని తెలిసిపోతోంది. మంచి సరిగంచు పట్టు చీరలు కట్టుకుని సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. పార్వతీదేవి తలెత్తి వాళ్ళందరి వంక చూసింది. అందరికన్నా ముందు గౌరవింపబడవలసినది, అందరికన్నా ముందు ఆహ్వానింపబడవలసినది, ముహూర్తం పెట్టగానే ముందు చెప్పబడవలసినది ఆవిడికి లేదు అగ్రపూజ. ఆవిడికి చెప్పకుండా ఆవిడ్ని వదిలిపెట్టి వీళ్ళందరినీ పిలిచాడు. వీళ్ళు వెడుతున్నారు. ఇది అమ్మవారికి ఖేదకారణం అవుతుందా అవదా? ఇప్పుడు అమ్మవారికి దేనివల్ల ఖేదకారణం? తన భర్త పట్ల తిరస్కృతి. ఆవిడ మహాపతివ్రత. ఆవిడికి ఇప్పటి వరకు తెలియదు తన తండ్రికి శివుడికి సత్రయాగంలో ఈ రకమైనటువంటి మాటలు జరిగాయన్న విషయం తెలియదు ఆవిడికి. ఎందుకు తెలియదు? నందీశ్వరుడు చెప్పలేదు, శంకరుడు చెప్పలేదు. శంకరుడు చెప్పలేదంటే అప్పటికప్పుడే మర్చిపోయాడు తప్ప, చూసావా మీ నాన్నగారు ఏం చేశారో అని వచ్చి చెప్పలేదు. అలా చెప్తే బ్రహ్మజ్ఞాని ఎందుకు అవుతాడండి? శంకరుడు ఎందుకు అవుతాడు? కాబట్టి ఆయన ఆ మాట చెప్పలేదు. ఇప్పుడు ఆవిడ పైకి చూసింది. చూస్తే తనరారు నవరత్న తటంక రోచులు చెక్కుటద్దములతో చెలిమిచేయ మహనీయ తపనీయ మయపద కజ్జుతల అంశభాగంబుల నవరింప అనంచిత చీనాంబర ప్రభలతో మేఖలాకాంతులు మెలమాడ చెంచల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల బ్రబ్బికొనగా మించు వేడుక భర్తృ సమేతముగను మనితములైన విమానయానలగుచు ఆకాశపథమున అరుగుచున్న కచర గంధర్వ కిన్న రంగనల చూచి. చక్కటి పట్టుబట్టలు కట్టుకున్నారు, మంచి నగలు పెట్టుకున్నారు, మంచి జవ్వాజీ మొదలైన సుగంధ పరిమళాలు ఒంటి నిండా వెదజల్లుతున్నారు. భర్తలతో కలిసి ఎవరెవరు వెడుతున్నారు? ఋషులు, గంధర్వులు, కేచరులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వెళ్ళిపోతున్నారు యాగానికి. వీళ్ళందరూ వెడుతున్నారే, ఇంత సంతోషంగా వెడుతున్నారే. వీళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు ఇలా చూసి ఈవిడ్ని మాత్రం పిలవలేదు అని అనరా? ఆడపిల్ల ఏం కోరుకుంటుంది అంటే, ఆడపిల్ల రెండిటిని కోరుతుందట ఎప్పుడూ కూడా. శాస్త్రం ఎంత గొప్పగా మాట్లాడిందండి. తన పుట్టింటికి వెళ్ళినప్పుడు పరాయి పిల్లలా ఉండాలని కోరుకోదట.
పుట్టింటికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైభోగము తన భోగమే అని అనుభవించాలని కోరుకుంటుందిట. అంతే తప్ప ఇక్కడ కూర్చుంటే ఏమన్నా మా నాన్నగారు ఏమైనా అంటారేమో, మా అమ్మ ఏమైనా అంటుందేమో, ఇప్పుడు నన్ను పంపించేశారు కదా అత్తారింటికి, ఏమో గబుక్కన అన్నయ్య ఏమంటాడో, వదిన ఏమంటుందో అన్న భావన ఆడపిల్లకి ఉండరాదు. ఆడపిల్ల పుట్టింటికి వస్తే చక్కగా పుట్టింటి భోగాన్ని, ఇది మర్యాద. ఆడపిల్ల తిన్నగా ఇంట్లోకి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి అన్నదమ్ములు, తీసుకెళ్ళి చక్కగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ప్రేమగా మాట్లాడి రావాలి. రెండు, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు. మూడు చెప్పింది శాస్త్రం. ఒకటి, నీకు కలిగితే ఒక బట్ట పెట్టు, నీకు అంత బట్ట కూడా నువ్వు పెట్టలేకపోతే 4 మంచి మాటలు మాట్లాడు. ఇంటికొచ్చిన ఆడపిల్ల కంట నీరు వచ్చేటట్టుగా మాత్రం మాట్లాడకెప్పుడు. 3, ఇంటికొచ్చిన ఆడపిల్లతో పోనీ నీకు 4 మాటలు మాట్లాడడం కూడా ఇష్టం లేకపోతే కూర్చుని ఆ అమ్మాయి లేచి అన్నయ్య వెళ్ళొస్తానంటే, అమ్మా ఉండు పసుపు కుంకాలు తీసుకుని విడుదుగానివని మాత్రం అను. ఆ మాట కూడా అనకుండా మాత్రం మౌనం వహించకు, పాడైపోతావని చెప్పింది. భాగవతంలో ఉందండి శీసపద్యం. అబలల అక్క చెల్లెండ్రను ఆదరించుటో, చీరలు సారెలిచ్చుటో, మంచి మాటలు మాట్లాడుటయో ఇవి అన్నదమ్ములకి తెలిసి ఉండాలి అని. కాబట్టి ఇంతమందికి సత్కారాలు, కడుపున పుట్టిన దానికి లేదు సత్కారం. ఏమి సంస్కారం అండి ఇంకా తల్లిదండ్రులది? ఏమి సంస్కారం ఆ దక్ష ప్రజాపతిది? కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నారదుడు గమనించాడు ఆవిడ ఆవేదన. తల్లి, నీకు తెలియని విషయం కాదు, కానీ చెప్పకపోతే నాది దోషం అయిపోతుందమ్మా, నేను చెప్తానని వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, తల్లి, మీ జనకుండు దక్షుడు మదాంధ ప్రేరిత స్వాంతుండై పుల్లాంభోజదలాక్షితత్వము తలంపన్ లేక వెల్వెట్టి శోభల్లం దక్కిన భూరిదేవగణముల్ పిల్పించి దుర్యాగమున్ సమకట్టెనాడిదే మిముంచింతింపడెంతేనియున్. అమ్మా దక్ష ప్రజాపతి, నీ జనకుడు ఇవాళ ఒక యాగం చేస్తున్నాడు. ఎటువంటి యాగమో తెలుసా? మదాంధ ప్రేరిత స్వాంతుండై, మదం చేత అంధుడైపోయాడు. ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో తెలుసుకోని బతుకుతున్నాడు నీ తండ్రి. పుల్లాంబోజదలాక్షితత్వము తలంపన్ లేక, నీ కన్నులెప్పుడూ ఇలాగే నవ్వుతూ నల్లగా ఉండాలన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఇంటి ఆడపిల్ల బాధ పుట్టింటిని కట్టి కుంపుతుందని తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక ప్రవర్తిస్తున్నాడమ్మా. వెల్వెట్టి మిగిలిన వాళ్ళందరినీ పిలిచి మిమ్మల్ని వదిలేస్తే ఏం శోభ ఉంటుందమ్మా దిక్కుమాలిన యాగానికి? శోభిల్లం దక్కిన భూరిదేవగణముల్ పిలిపించి చాలా మందిని పిలిచాడమ్మా. దుర్యాగమున్ సమకట్టెనడిదే, ఒక దుర్యాగం చేస్తున్నాడు. మిముంచింతింపడింతేనియున్, మీ గురించి ఆలోచన కూడా చెయ్యట్లేదు. కనీసం మనం పిలవలేదన్న విషయం జ్ఞాపకంలో లేదు. చాలా పెద్ద తప్పు చేశాడమ్మా దక్షుడు. నారదుడు ఈ మాట చెప్పాడు. పార్వతీదేవి నారదుడు ఈ మాట చెప్పాడు, ఆవిడ ఏమీ అనలేదు నారదుడితోటి. ఇది ఆడపిల్లగా తన మర్యాద నిలబెట్టింది. తన కన్నవాళ్ళని వేరొకరు చెప్పినా వేరొకరి ముందు నిందింపరాదు. కాబట్టి ఆవిడ ఏమీ అనలేదు. నారదుడు వెళ్ళిపోయాడు. తనలో తాను ఆలోచిస్తోందట పార్వతీదేవి. చదువులు పెక్కులు చదివియు మదిమయి నుండి నేడు మలహరు వెలిగా నిది ఏల చేయతొడగెను మదముననివగచు బదురు మదిలో బెడగున్. మా నాన్న ప్రజాపతి, ఎంత చదువు చదివి ఏం ప్రయోజనం, బూడిదిలో పోసిన పన్నీరు. బ్రహ్మగారి పుత్రుడు, ఎన్ని పదవులుంటే ఎవడికి కావాలి, ఎంత చదువుకుంటే ఎవడికి కావాలి, ఎంత తెలిస్తే ఎవడికి కావాలి. మా నాన్న ఇవాళ మదించి ఉన్నాడు. చేరాని పనిని తన విద్యతో చేస్తున్నాడు ఇవాళ. ఇప్పుడు నేను మా నాన్నకి పాఠం చెప్పేంత దాన్ని కాకూడదు, ఒక కూతుర్ని కాబట్టి. కానీ నా భర్తకే అవమానం చెయ్యాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆవిడ మనస్సు ఎప్పుడు ఎటుమొగ్గుతుంది? సనాతన ధర్మమునందున్న స్త్రీగా మహాపతివ్రతగా మాట్లాడుతోంది తల్లి. శంభుడి వైపు మొగ్గు. ఎందుకని? ఆయన ఎందు ఏ దోషం ఉందని మీరు చెప్తారు? కాబట్టి మా నాన్న చేసినటువంటి ఈ దుష్కృత్యాన్ని నేను ఇప్పుడు ఎలా పరిష్కరించాలి?